ఈ వీడియో వచ్చేసి కరివేపాకు మొక్క గురించి అండి. కరివేపాకు మొక్క గుబురుగా పెరిగి ఆకులు కూడా చాలా ఆరోగ్యంగా ఉండాలి అంటే మాత్రం తప్పకుండా ఈరోజు నేను చూపిస్తున్న జాగ్రత్తలు, దాంతోపాటు ఫర్టిలైజర్ కూడా వారానికి ఒక్కసారి ఇవ్వండి. ఇవ్వడం వల్ల చెట్టు కూడా చాలా ఆరోగ్యంగా ఉంటుంది. ప్రతి ఒక్కరు పెంచుకోవాల్సిన మొక్క ఏది అంటే కరివేపాకు మొక్క అండి. మనం ప్రతి ఒక్క వంటలో కరివేపాకు లేనిది వంట చేయం కదా. అలాంటిది మన గార్డెన్లోని మన మొక్కను పెంచుకొని ఆ ఆకులు వేస్తే ఆనందమే వేరుంటుంది కదా. అదేవిధంగా మనం మార్కెట్లోంచి తీసుకొచ్చిన కరివేపాకు కూడా అస్సలు హెల్దీగా ఉండట్లేదండి. ఎందుకంటే దాని మీద డైరెక్ట్ కెమికల్ స్ప్రే చేస్తున్నారంట. అలాంటివి కూడా మనం వాడొద్దు కదా. కాబట్టి మీకు వీలైతే చిన్న బాల్కనీస్ ఉన్నా సరే చిన్న కుండీలలో కూడా ఒక మొక్కను వేయండి, చాలా గుబురుగా పెరుగుతుంది ఈరోజు నేను చూపిస్తున్న ఫర్టిలైజర్ ఇవ్వడం వల్ల. ఇంకొచ్చేయండి మన వీడియోలోకి వెళ్ళిపోదాం. హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు హారిక క్రియేటివ్ ఐడియాస్. ప్లీజ్ అండి, కొత్తగా మన ఛానల్ చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముఖ్యంగా కరివేపాకు మొక్కని చిన్న కుండీలలో కూడా పెంచుకోవచ్చు. జాగ్రత్తలు ఏంటంటే అండి, ఫస్ట్ జాగ్రత్త ఏంటి అంటే ఎండకి పెట్టండి. ఒక 3 నుంచి 4 గంటలు ఎండ తగిలే ప్లేస్లో అయితే మొక్కను పెట్టుకోవాలండి కంపల్సరిగా. ఎండ లేకపోతే ఆకుల మీద మచ్చలు వస్తాయి, అదేవిధంగా ఊరికే ఆకులు పండి రాలిపోతూ ఉంటాయి అన్నమాట. కాబట్టి ఈ టిప్ అయితే ఫాలో అవ్వండి. రెండో టిప్ ఏంటంటే వర్షాకాలంలో కుండీలలో నీరు నిలబడకుండా చూసుకోవాలి. అంటే డ్రైన్ హోల్స్ ఎక్కువగా పెట్టుకోవాలి. అదేవిధంగా ఆ డ్రైన్ హోల్స్ మూసుకుపోకుండా మనం రాళ్ళు అవి పెట్టుకుంటాం కదా, అవైతే తప్పకుండా పెట్టుకోవాలండి. లేకపోతే కుండీలలో నీరు కానీ నిలబడింది అంటే మాత్రం వేరు కుళ్ళిపోయి చనిపోయే ఛాన్స్ ఉంటుంది. కంపల్సరిగా ఈ జాగ్రత్త కూడా తీసుకోవాలండి. నెక్స్ట్ కంపల్సరిగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే ఇలా టిప్ కటింగ్ అంటే మనం లేతగా వచ్చే చిగుళ్ళని ఎప్పటికప్పుడు తీసేసుకుంటూ ఉండాలండి. ఇది మాత్రం కంపల్సరిగా చేయాలి అండి. గుబురుగా పెరగాలంటే మనం ఒక చిగురుని కట్ చేస్తామంటే అక్కడి నుంచి ఒక 2-3 చిగుర్లు స్టార్ట్ అవుతాయి. ఇంకా కాండం బలంగా ఉంటే 5-6 చిగుర్లు కూడా వస్తాయండి. కంపల్సరిగా ఈ టిప్ అయితే ఫాలో. ప్రతి ఒక్క కొమ్మకి చిగుర్లు ఉంటాయి కదా, ఆ చిగుర్లు అయితే మన చేత్తోనే, ఎటువంటి కత్తెరలు కానీ ఏం అవసరం లేదండి. ఇలా చేత్తోనే అది కూడా ఒక 2-3 ఆకులు వచ్చే విధంగా కట్ చేయండి. అంటే మరీ పైన చిగురు కాకుండా కొంచెం కిందకి ఒక 2-3 ఆకులు వచ్చే విధంగా కట్ చేశారంటే మాత్రం చాలా ఎక్కువ కొమ్మలు వస్తాయి. దీనివల్లే మనం ఒక చిన్న కొమ్మ కానీ చిన్న మొక్క కానీ పెట్టుకున్నామంటే దాని నుంచి ఎక్కువ కొమ్మలు వస్తాయన్నమాట. కంపల్సరీగా ఎప్పటికప్పుడు చిగుళ్ళను కట్ చేసుకుంటూ ఉండాలి. ఇదేనండి సొల్యూషన్. చూడండి, ఒక కొమ్మ కట్ చేసాం కదా, అక్కడి నుంచి 3 కొమ్మలు అయితే స్టార్ట్ అయినాయి. ఈ కొమ్మ కూడా చాలా లేతగా ఉంది కాబట్టి 3 కొమ్మలు స్టార్ట్ అయినాయండి. అదే కొమ్మ బలంగా ఉంటే 5-6 కొమ్మలు స్టార్ట్ అవుతాయి. కాబట్టి ఈ టిప్ అయితే కంపల్సరీగా ఫాలో అవ్వండి. ఇంకా నెక్స్ట్ ఇంకోటి థర్డ్ టిప్ వచ్చేసి మట్టి గట్టి పడకుండా ఎప్పటికప్పుడు లూజ్ చేసుకుంటూ ఉండాలండి. వదులు చేస్తూ ఉండాలన్నమాట మట్టిని. మనమే ఏదైనా ఎండిపోయిన పుల్లలు కానీ ఏదో ఒకటి గార్డెన్ టూల్ తీసుకొని ఏదో ఒకటి మట్టిని ఎప్పటికప్పుడు లూజ్ చేస్తూ ఉండడం వలన గాలి అనేది వేరు బాగా అందుతుంది. దానివల్ల చెట్టు కూడా ఆరోగ్యంగా ఉంటుంది. కాబట్టి కంపల్సరిగా మట్టిని అస్సలు గట్టిపడనివ్వకండి. ఏ మొక్క అయినా సరే మనం గార్డెన్లో పెంచుకుంటున్న ప్రతి ఒక్క మొక్కలు ఇంతేనండి. మనం జాగ్రత్తలు అయితే కంపల్సరిగా తీసుకోవాల్సిందే. అదేవిధంగా కరివేపాకు మొక్కకు వచ్చేసి నైట్రోజన్ ఎక్కువగా ఉండే ఫర్టిలైజర్ అయితే ఇస్తూ ఉండాలి. దీని నుంచి మనం ఎట్లాంటి పువ్వులు కానీ కాయలు కానీ తీసుకోము కదా, మనకు కావాల్సింది ఆకులే. కాబట్టి ఆకులు ఆరోగ్యంగా పెరగాలి అంటే మాత్రం కంపల్సరిగా నైట్రోజన్ ఎక్కువగా దొరికే ఫర్టిలైజర్ మన కిచెన్లోనే దొరుకుతూ ఉంటాయండి. ఒకటి బియ్యం కడిగి నీళ్ళలో దొరుకుతూ ఉంటాయి, మరొకటి వచ్చేసి అన్ని కిచెన్ కంపోస్ట్ కానీ వర్మీ కంపోస్ట్ కానీ పశువుల ఎరువు కానీ ఇవన్నీ మనము ఇస్తూ ఉండాలి. కంటిన్యూగా మారుస్తూ, వారానికి ఒక్కటే కాకుండా మారుస్తూ ఇస్తూ ఉండడం వల్ల చాలా హెల్తీగా పెరుగుతుంది. ఎండ మాత్రం కంపల్సరీగా అండి 4-5 గంటల ఎండలో అయితే పెట్టండి మొక్కని వీలైనంత. లేకపోతే మాత్రం మొక్క అనేది అస్సలు గిటక పారిపోయినట్లు అలాగే ఉంటాయి, ఆకులు కూడా ఫ్రీగా రావు. మరి ఒక టిప్ ఏంటంటే ఆకులు మనం తీసుకునేటప్పుడు ఆకును మొత్తం తుంచండి. ఇలా దూసినట్టు చేయకుండా ఆకును తీసేయండి. అదేవిధంగా అడుగునున్న ఆకులను అయితే ఎప్పటికప్పుడు తీసేసుకుంటూ ఉండాలండి. ఇప్పుడు మనం వంటల్లోకి వాడుకోవాలంటే అడుగునున్న ఆకులు తీసుకోండి, పైన ఉన్న ఆకుల్ని కాకుండా. ఈ అడుగునున్న ఆకులు తీసుకోవడం వల్ల పైన వచ్చే చిగుళ్ళు చాలా తొందరగా వస్తాయి. అదేవిధంగా మీరు చిన్న మొక్కను పెంచుతున్నారంటే ఎక్కువగా ఆకులను అయితే తీయకండి. కొంచెం అది పెరిగేంత వరకు టైం ఇచ్చి తర్వాత మాత్రమే ఆకులు తీయండి. చిన్న మొక్కకు ఆకులు తీయడం వల్ల అవి తొందరగా పెరగవన్నమాట. ఇంకొచ్చేయండి మనం ఫర్టిలైజర్ చూసేద్దాము. ఈ ఫర్టిలైజర్ వచ్చేసి నైట్రోజన్ ఎక్కువగా ఉన్న ఫర్టిలైజర్ అండి. ఇది పశువుల ఎరువు. మీ దగ్గర పశువుల ఎరువు ఉన్నా సరే, లేకపోతే వర్మీ కంపోస్ట్ కానీ, టీ పౌడర్ కానీ, కాఫీ పౌడర్ కానీ, బియ్యం కడిగిన నీళ్లు కానీ, లేకపోతే కిచెన్ కంపోస్ట్ అండి. మన ఛానల్లో ఆల్రెడీ ఒక వీడియో ఉంది కిచెన్ కంపోస్ట్ ఎలా చేసుకోవాలి అనేసి. కిచెన్ కంపోస్ట్లో కూడా నైట్రోజన్ చాలా ఎక్కువగా ఉంటుంది. వీటన్నిటిలో మీకు ఏది అవైలబుల్ ఉంటే అదైతే తీసుకోండి. మళ్ళీ ఇంకోసారి చెప్తున్నానండి, వర్మీ కంపోస్ట్ కానీ, కిచెన్ కంపోస్ట్ కానీ, లేకపోతే పశువుల ఎరువు కానీ, టీ పౌడర్ కానీ, కాఫీ పౌడర్ కానీ, బియ్యం కడిగిన నీళ్లు కానీ, వీటిలో ఏది అవైలబుల్ ఉంటే అదైతే తీసుకోండి. నేనైతే పశువుల ఎరువు తీసుకున్నాను. పశువుల ఎరువు తీసుకునేటప్పుడు కొన్ని
కొన్ని జాగ్రత్తలు అయితే ఫాలో అవ్వాలండి. అది ఏంటంటే బాగా మాగిన పశువుల ఎరువు అయితే తీసుకోవాలి. అంటే 6 నెలల క్రితంది అయితేనే తీసుకోవాలండి. ఫ్రెష్‌ది అయితే తీసుకోకండి. ఫ్రెష్ తీసుకోవడం వల్ల ఏందంటే వేరు తొలిచే పురుగులు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి బాగా మాగిన పశువుల ఎరువు తీసుకోవడం వల్ల వాసన కూడా రాదనమాట. ఇంకొక మంచి ఫర్టిలైజర్ ఇది ఎప్సమ్ సాల్ట్ అండి. ఎప్సమ్ సాల్ట్ ఇది కంప్లీట్‌గా ఆర్గానికే అనమాట. ఇది మనకి మెడికల్ షాప్స్‌లో కూడా అవైలబుల్ ఉంటుంది. చాలా చిన్న ప్యాకెట్ రూ. 5 కూడా వస్తుంది. రూ. 5 కూడా అవైలబుల్ ఉంటుంది. ఇది ఎందుకు ఉపయోగపడుతుందంటే దీనిలో వచ్చేసి నైట్రోజన్ చాలా ఎక్కువగా ఉంటుంది. మరియు కొత్తగా మొక్కల్ని మనం రిపోర్టింగ్ చేసుకున్నప్పుడు కంపల్సరీగా ఒక గుప్పెడంత ఎప్సమ్ సాల్ట్ ఏసామంటే ట్రాన్స్‌ప్లాంట్‌కి గురి కాకుండా ఉంటదండి. వేరు వ్యవస్థ దెబ్బతినకుండా ఉంటుంది. కాబట్టి కంపల్సరీగా వాడండి. ఎప్సమ్ సాల్ట్ కూడా మొక్కలకి చాలా మంచిది. ఆకులు పండుబండి రాలిపోతున్నా సరే ఇది 1 టీ స్పూను నీళ్ళల్లో వేసి బాగా మొక్క మీదంతా స్ప్రే చేసామంటే 1-10 రోజుల్లోకి మొక్క కూడా సెట్ అయిపోతుంది. అంత మంచి ఫర్టిలైజర్ అనమాట ఇది. మనం మెడికల్ షాప్‌లో అయినా దొరుకుతుంది. లేకపోతే నర్సరీలలో కూడా అవైలబుల్ ఉంటుందండి. కాస్ట్ కూడా చాలా తక్కువ ఉంటుంది. చిన్న ప్యాకెట్ రూ. 5-10 వరకే ఉంటుంది. ఇది కూడా అన్ని మొక్కలకి వాడుకోవచ్చండి. ఈ ఆకులు హెల్తీగా పెరగాలి అంటే మాత్రం అన్ని రకాల మొక్కలకి వాడుకోవచ్చు. ఈ 2 పదార్థాలైతే కలిపి ఈరోజు నేను మొక్కకైతే ఇవ్వబోతున్నాను. ఇది కరివేపాకు మొక్కకనే కాదండి, అన్ని రకాల మొక్కలకి. అంటే ఇప్పుడు తమలపాకు మొక్క ఉంది. తమలపాకు మొక్కకి అండ్ మనీ ప్లాంట్ మొక్కకి వీటి నుంచి మనం ఎటువంటి పువ్వులు కానీ, కాయలు కానీ తీసుకోము కదా! మనం ఆకుల కోసమే పెంచుతున్నాం కాబట్టి ఈ మొక్కల్ని ఇండోర్ ప్లాంట్స్‌కి కూడా ఇవ్వొచ్చనమాట. ఇంకా మొక్కకి ఇచ్చేసుకుందాము. వచ్చేసేయండి. ఇది మొత్తం నేను కొమ్మలేంది నాటానని చూస్తున్నారా కుండీలో. రీసెంట్‌గా ఒక కరివేపాకు మొక్కని ప్రూనింగ్ చేసుకున్నానండి. హార్డ్ ప్రూనింగ్ చేసుకున్నాను. వాటిని కూడా పడేయకుండా ఇలా కుండీలలో మొత్తం కొమ్మలైతే నాటేసుకున్నాను. వర్షాలు పడుతున్నాయి కదా! చిగుళ్ళొస్తున్నాయి. చిగుళ్ళొచ్చిన తర్వాత వీటిని తీసుకెళ్ళి నేను వేరే కుండీలలో నాటుకుంటాను. ఫర్టిలైజర్ ఇచ్చే ముందు కూడా చక్కగా మట్టినైతే లూజ్ చేసుకోవాలి. లూజ్ చేసుకున్న తర్వాత ఫస్ట్ అయితే నేను ఇది పశువుల ఎరువు అయితే ఇచ్చేసుకున్నానండి. పశువుల ఎరువు ఇచ్చుకున్న తర్వాత వచ్చేసి ఇది ఎప్సమ్ సాల్ట్ అయితే ఇచ్చుకున్నాను. ఇదైతే కుండీని బట్టి ఇవ్వండి. మీది నేలలో ఉంటే కరివేపాకు మొక్క ఒక గుప్పెడైతే ఇవ్వండి. ఒక గుప్పెడు పశువుల ఎరువు, 1 టీ స్పూను ఎప్సమ్ సాల్ట్ ఇవ్వండి. అదే నేలలో ఉంటే మాత్రం చూసి ఇవ్వండి. ఒక 2-3 టీ స్పూన్ల పశువుల ఎరువు సరిపోతుంది. దాంతోపాటు ఒక ½ టీ స్పూన్ మాత్రమే ఎప్సమ్ సాల్ట్ సరిపోతుంది. వీటినైతే 2 మన కుండీలో వేసి బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. ఈ మొక్కను చూపిస్తున్నా చూడండి. ఇది ఎంత చిన్న కొమ్మ అండి. అది చాలా లేత కొమ్మ. దాన్ని నాటా నేను. దాని నుంచి 2 చిగుర్లు స్టార్ట్ అయిపోయినాయి చూడండి. పైన ఒక చిగురు వస్తుంది. 3 చిగుర్లు. నేను ఇప్పుడే చూస్తున్నాను మూడో చిగురుని కూడా. పైన ఒక చిగురు వస్తుంది. మిడిల్‌లో ఒక చిగురు వస్తుంది. అంటే కింద కూడా ఒక చిగురు వస్తుంది. కింద చిగురునైతే నేను కట్ చేస్తాను. కిందదేం ఉంచనండి. ఎప్పుడు చెప్తూ ఉంటాం కదా! మట్టి నుంచి కుండీ ఈ భాగంలో కొంచెం ఆకులు తీసేయడం వలన మొక్క తొందరగా పెరుగుతుందనేసి. 3 చిగుర్లు అయితే వస్తున్నాయండి. చాలా చిన్న కొమ్మ, లేత కొమ్మ. కాబట్టి ఏది కూడా వేస్ట్ చేయకుండా ప్రతి ఒక్కటి మన కుండీలలో నాటుకుంటే చిన్న కొమ్మలు కూడా చక్కగా బ్రతుకుతాయి. మట్టి కానీ సరైన మట్టి ఉంటే. మనం ఫర్టిలైజర్ ఇచ్చిన తర్వాత వాటరింగ్ అనేది చేసుకోవాలండి. ఇది కంప్లీట్‌గా వర్షం లేనప్పుడైతే వాటర్ అయితే ఇవ్వండి. వర్షాకాలంలో అయితే వాటర్ చాలా వరకు తగ్గించండి. అదొకటి. ముఖ్యంగా ఇప్పటి నుంచి చలికాలం అయిపోయేంత వరకు కరివేపాకు మొక్కకి పెస్ట్ అనేది స్టార్ట్ అవుతుందండి. పెస్ట్ అంటే ఒక బూజులాగా వస్తుంది. మరియు ఆకుల మీద తెల్లటి మచ్చలు వస్తున్నాయి. అది రాకుండా ఉండాలి అంటే మాత్రం కంపల్సరీగా వారానికి ఒక్కసారి పుల్లటి మజ్జిగ స్ప్రే చేయండి. ఏదైనా పెస్ట్ వచ్చిన తర్వాత కంట్రోల్ చేసే కంటే కూడా పెస్ట్ రాకుండానే మనము జాగ్రత్త తీసుకోవడం చాలా మంచిది కదా! ఇప్పుడైతే కంపల్సరీగా స్టార్ట్ అవుతుందండి. వర్షాలు ఎక్కువైనా సరే ఆకుల మీద తెల్లటి మచ్చలు అయితే వస్తాయి. రాకుండా మాత్రం ముందు నుంచే పుల్లటి మజ్జిగ స్ప్రే చేయండి. మజ్జిగ స్ప్రే చేసిన తర్వాత కూడా ఒక్కరోజే, ఈరోజు మనం స్ప్రే చేసాం కదా, నెక్స్ట్ డే మళ్ళీ నార్మల్ వాటర్తో వాష్ చేయాలన్నమాట. అలానే ఉంచేయకండి ఆకుల మీద. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ వీడియో ఇంతవరకు చూసారంటే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు నేను చూపించిన చిన్న చిన్న టిప్స్ మరియు చిన్న ఫర్టిలైజర్ కూడా మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం కంపల్సరీగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.